హలో ఎవ్రీవన్. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి 20 అసిస్టెంట్ సైంటిస్ట్ పోస్టులు పడడం జరిగింది. ఈ వీడియోలో ఈ ఎగ్జామ్కి సంబంధించి పేపర్ 2 కెమిస్ట్రీ సబ్జెక్ట్ సంబంధించి రిఫరెన్స్ బుక్స్ ఏంటి, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, స్ట్రాటజీస్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఎగ్జామ్కి అపియర్ అయ్యే వాళ్ళందరూ కూడా, ఆస్పిరెంట్స్ అందరూ కూడా క్లియర్గా సిలబస్ కాపీని చదవండి. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే చాలా క్లియర్గా సిలబస్లో ప్రతి ఒక్క టాపిక్ని మెన్షన్ చేయడం జరిగింది. వేగ్గా ఫిజికల్ కెమిస్ట్రీ అని, ఇనార్గానిక్ కెమిస్ట్రీ అని ఇవ్వకుండా ప్రతి ఒక్క సబ్జెక్ట్లోని టాపిక్స్ని మెన్షన్ చేయడం జరిగింది. దిస్ ఇస్ అ గుడ్ థింగ్. మనం ఆ టాపిక్స్ వైజ్గా ప్రిపేర్ అయితే సరిపోతుంది, వేగ్నెస్ ఏమీ లేదు. సిలబస్లో ఇచ్చిన టాపిక్స్ వైజ్గా టెక్స్ట్ బుక్స్ చూద్దాం. ఫస్ట్ వన్ వాళ్ళు ఇచ్చింది ఇనార్గానిక్ కెమిస్ట్రీ. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో కన్సైజ్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ బై జేడి లీ అని ఒక టెక్స్ట్ బుక్ ఉంది. అది చాలా బాగుంటుంది. సింపుల్గా అన్ని మనకు సిలబస్లో ఇచ్చిన అన్ని టాపిక్స్ కవర్ అవుతాయి అందులో. సెకండ్ వన్, దాని తర్వాత ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, వాటర్ కెమిస్ట్రీ గురించి టాపిక్స్ ఇవ్వడం జరిగింది. దీనికి ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ బై ఏకేడి అని ఒక బుక్ ఉంది. లుక్ ఎట్ దిస్ బుక్. ఈ బుక్ కూడా ఇందులో అన్ని టాపిక్స్ కవర్ అవుతాయి. నెక్స్ట్ వన్ ఈజ్ అనలిటికల్ కెమిస్ట్రీ. దీనికి గురుదీప్ చత్వాల్ అండ్ ఆనంద్ అని ఇన్స్ట్రుమెంటల్ అనలిటికల్ మెథడ్స్ అని ఒక టెక్స్ట్ బుక్, వోగల్స్ టెక్స్ట్ బుక్స్ ఫర్ క్వాంటిటేటివ్ అనాలిసిస్ అని ఇవి రిఫరెన్స్ బుక్స్. నెక్స్ట్ వన్ ఈజ్ అబౌట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఆర్గానిక్ కెమిస్ట్రీ ఏ ఎగ్జామ్కైనా స్టాండర్డ్ బుక్ ఈజ్ మారిసన్ బైర్డ్. నెక్స్ట్ వన్ ఈజ్ ఫిజికల్ కెమిస్ట్రీ. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫిజికల్ కెమిస్ట్రీ బై పూరి, శర్మ అండ్ పఠానియా అని ఈ బుక్ అన్ని టాపిక్స్ కవర్ చేస్తే క్లియర్గా ఉంటుంది. ఒక చిన్న టాపిక్ బయోకెమిస్ట్రీ మీద కూడా ఇచ్చారు. బయోకెమిస్ట్రీకి యూస్ వచ్చినాయని కానీ ఏ జనరల్ బుక్ అయినా సరిపోతుంది, ఎందుకంటే అందులో కంప్లీట్గా ఇవ్వలేదు. ఓన్లీ కార్బోహైడ్రేట్స్, అమైనో యాసిడ్స్, ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ గురించి చిన్న టాపిక్కే ఇచ్చారు. మీరు చూడాల్సిన రిఫరెన్సెస్ బుక్స్ ఇవి. సెకండ్ వన్, ఈ కెమిస్ట్రీ సిలబస్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తాను, వినండి. ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే అర్థం ఏంటంటే ఇవి మాత్రమే చదవమని కాదు. ఈ సబ్జెక్ట్లో ఖచ్చితంగా ఈ టాపిక్స్ కవర్ చేసి ఎగ్జామ్కి వెళ్ళాలి. మిగతావి కూడా చదవాలి, కానీ ఇవి ఖచ్చితంగా చదవాలి. ఫస్ట్ వన్, ఇనార్గానిక్ కెమిస్ట్రీలో అటామిక్ స్ట్రక్చర్, కెమికల్ పీరియాడిసిటీ అంటే మన ఎలిమెంటల్ టేబుల్లో పీరియాడిసిటీ ఎలా ఉంది, అండ్ దెన్ కెమికల్ బాండింగ్, ఎస్పిడి బ్లాక్ ఎలిమెంట్స్, ఇవి ఖచ్చితంగా చదవాలి. అండర్స్టాండ్ దిస్ వన్. చదివేటప్పుడు ప్రాపర్గా కాన్సెప్ట్స్ని అనలైజ్ చేసి చదవాలి. ఇవి మినిమం, ఇవి ఖచ్చితంగా చదివి వెళ్ళాలి. అంటే కెమికల్ బాండింగ్లో విఎస్పి థియరీ ఏంటి, వ్యాలెన్సీ షెల్, ఎలక్ట్రాన్ రిపల్షన్, వీటన్నిటి గురించి కూడా చదువుకొని వెళ్ళాలి. నెక్స్ట్ వన్, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీలో ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కంట్రోల్, కెమిస్ట్రీ ఆఫ్ వాటర్, ఇవి ఖచ్చితంగా చదవాలి. కెమిస్ట్రీ ఆఫ్ వాటర్ అంటే వాటర్ హార్డ్నెస్, సాఫ్ట్నెస్, హార్డ్నెస్ని ఎలా తగ్గించవచ్చు, ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ఎలా తగ్గించవచ్చు, ఇలాంటి టాపిక్స్ అన్ని కవర్ చేయాలి. నెక్స్ట్ వన్, వాల్యూమెట్రిక్ అనాలిసిస్. అనలిటికల్ కెమిస్ట్రీలో వాల్యూమెట్రిక్ అనాలిసిస్, స్పెక్ట్రోస్కోపీ, క్రోమటోగ్రఫీ ఖచ్చితంగా చదువుకొని వెళ్ళాలి. అగైన్ స్పెక్ట్రోస్కోపీలో ప్రతి టాపిక్ కాదు, యూవి, విజిబుల్, ఐఆర్, ఎన్ఎంఆర్ ఇవి మాత్రమే మెన్షన్ చేయడం జరిగింది. అవి చదువుకోవాలి. నెక్స్ట్ వన్, ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఫండమెంటల్స్ ఎప్పుడూ ఇంపార్టెంట్. బేసికల్గా అంటే కెమికల్ బాండింగ్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇవన్నీ చదువుకోవాలి. ఇంకా అందులో ఇంపార్టెంట్గా బేయర్ స్ట్రెయిన్ థియరీ, మార్కోనికఫ్ రూల్, పెరాక్సైడ్ ఎఫెక్ట్, SN1, SN2, E1, E2, స్టీరియో కెమిస్ట్రీ, అండ్ దెన్ ఆరోమాటిసిటీ, రియాక్టివిటీ, ఇవి ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఖచ్చితంగా కవర్ చేయాల్సి. ఫైనలీ ఫిజికల్ కెమిస్ట్రీలో యూ హ్యావ్ థర్మోడైనమిక్స్ ఇస్ దేర్, కెమికల్ కైనెటిక్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, అండ్ సొల్యూషన్స్లో కొన్ని థియరీస్ ఉన్నాయి. అంటే హెన్రీస్ లా అని, రౌల్ట్స్ లా అని, కాలిగేటివ్ ప్రాపర్టీస్, ఇవి ఖచ్చితంగా చదువుకోవాలి. ఇవి ఓవరాల్గా ఉన్న ప్రతి సబ్జెక్ట్లోని ఇండివిజువల్ టాపిక్స్. లెట్ us కమ్ టు ద స్ట్రాటజీ పార్ట్. స్ట్రాటజీ అంటే అండర్స్టాండ్ దిస్ వన్. మనందరికీ చదివేటప్పుడు మెజారిటీ టైం మనం ఒక బోర్డ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతాం, డిగ్రీ ఎగ్జామ్స్కి వీటన్నిటికి. బోర్డ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎప్పుడు ఒక పర్టికులర్ టాపిక్లో ఒక థియరీ నేర్చుకుంటాం అంతే. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అలా కాదు, ఆ థియరీని అనలైజ్ చేయాలి, దాంట్లో వచ్చే క్వశ్చన్స్ని ఆన్సర్ చేయగలిగేటట్టు ఉండాలి. అందుకే చదివేటప్పుడు చాలా క్లియర్గా కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అటామిక్ థియరీ చదివారు అనుకోండి, అటామిక్ థియరీలో డాల్టన్ ఏం చెప్పాడు, డాల్టన్ తర్వాత నెక్స్ట్ వచ్చే థియరీస్ ఎలా సపోర్ట్ చేసేవాటిని, అండ్ దెన్ రూదర్ఫర్డ్ ఏం చెప్పాడు, అండ్ దెన్ ష్రోడింగర్ ఏం చెప్పాడు, ఇవన్నీ అర్థం చేసుకోగలగాలి. విఎస్సిపిఆర్ థియరీ చదివితే ఆ థియరీ అప్లికేషన్ ఏంటి, మనం మాలిక్యూల్స్ షేప్స్ అవి వచ్చింది విఎస్సిపిఆర్ థియరీ వల్లే, ఆ వ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్స్ వల్లే ఆర్బిటల్స్ డిస్టార్ట్ అయ్యి ఒక పర్టికులర్ యాంగిల్లో అడ్జస్ట్ అయి ఉంటాయి. ఇలాంటివి అర్థం చేసుకోవాలి. అగైన్ అండర్స్టాండ్, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో బాగా రాసామా బాగా రాయలేదు అన్నది కాదు, మీతో పాటు రాసిన వాళ్ళందరిలో మీ కేటగిరీలో మీరు బాగా రాస్తే పోస్ట్ వస్తుంది.
సో ఇట్ ఈస్ ఆల్ కంపేరిటివ్. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు కంపేరిటివ్ సక్సెస్ అనమాట. సో చదివేటప్పుడే నోట్స్ రాసుకోవడం, ఇంపార్టెంట్ పాయింట్స్ని హైలైట్ చేసుకోవడం, క్రిటికల్గా థింక్ చేస్తూ చేయడం బెటర్. ఫైనల్ వన్, పేపర్ 1, పేపర్ 2 మనకి ఎగ్జామ్ టెంటేటివ్గా జూలైలో ఉంటుంది అని చెప్పారు. ఈరోజు May 10th, కరెక్ట్గా ఒక 2 months ఆ 60 days టైం ఉంది. ప్లాన్ చేసుకోండి. 60 daysలో ఎవ్రీడే మినిమం పేపర్ 1 నుంచి కొన్ని టాపిక్స్, పేపర్ 2 నుంచి కొన్ని టాపిక్స్ చదివేటట్టు చూడాలి. నోటిఫికేషన్స్ రానంత వరకు మనం నోటిఫికేషన్ ఇవ్వలేదు, రావట్లేదు అని గొడవ పెడతాం. వచ్చిన తర్వాత మాత్రం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి. 2 months ఈజ్ గుడ్ ఎనఫ్ టైం. కరెక్ట్గా ప్లాన్ చేసుకొని ఈ టాపిక్స్ అన్ని క్లియర్గా చదవండి. నాకు టైం ఉన్నప్పుడంతా కాన్సెప్ట్స్ మీద, కొన్ని సబ్జెక్ట్ మీద వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. దట్ మే బీ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ ప్రిపరేషన్. ఐ హోప్ దిస్ ఈజ్ యూస్ఫుల్. ఆల్ ది బెస్ట్.